ప్రతిదానికి సమయము కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యం ఆడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్ప వేయుటకు, కౌగలించుకొనుటకు, కౌగలించుట మానుటకు, వెతుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, ప్రతిదానికి కూడా సమయము కలదని ఇక్కడ ప్రసంగి మనకు తెలియజేస్తుంది. సొలొమోను మహారాజు రచించినటువంటి ఇక ప్రసంగి 3వ అధ్యాయము మనము 1 నుండి 8 వచనాల వరకే చూస్తే ప్రతి దానికి కూడా సమయము కలదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. ప్రతి దానికి నీ ఆలోచన ఏమైనప్పటికీ కూడా, నీకు ఏ అవసరత ఉన్నప్పటికీ కూడా ప్రతి దానికి కూడా సమయం కలదు. తగిన సమయంలో దేవుడు మనకి ఇచ్చువారై ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా మన యొక్క ప్రతి ప్రయత్నానికి కూడా సమయం కలదు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. మనం అనేక ప్రయత్నాలు చేస్తున్నామేమో మన నిత్య జీవితంలో, మన అవసరతలను బట్టి, మనకు కావలసినటువంటి ఉద్యోగములను బట్టి, వివాహములను బట్టి, గర్భఫలములను బట్టి, లేదా మన ఆర్థిక పరిస్థితులను బట్టి మనము ప్రయత్నాలు చేస్తున్నామేమో, కానీ ప్రతి ప్రయత్నానికి కూడా దేవుడు సమయము కలదు అని దేవుడి యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. తగిన సమయంలో దేవుడు మనకు అనుగ్రహించు వారై ఉంటున్నారు. ఈ భూమి కింద ఉన్నటువంటి ప్రతిదానికి కూడా సమయం కలదు. అదేవిధంగా ప్రతి ప్రయత్నానికి కూడా సమయం కలదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. అంత మాత్రమే కాకుండా పుట్టుటకు, చచ్చుటకు కూడా నిజంగా మనము ఒక గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నామేమో, లేదా మనము రోగకరమైనటువంటి శయం మీద పడుకొని మనము ఆలోచిస్తున్నామేమో, కానీ పుట్టుటకు, చచ్చుటకు సమయము కలదు అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ వివరిస్తుంది. అంత మాత్రమే కాకుండా నాటుటకు, తర్వాత పెరికి వేయుటకు కూడా ప్రతి దానికి కూడా సమయం కలదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. సమయం అనేది అన్నిటికీ కలదు. పుట్టుటకు, నాటుటకు, అదేవిధంగా నరికి వేయుటకు, తర్వాత పెరికి వేయుటకు, అంత మాత్రమే కాకుండా నాటబడిన దాన్ని పెరికి వేయుటకు, అదేవిధంగా బాగు చేయుటకు కూడా, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, అన్నిటికీ కూడా సమయం కలదు అంటున్నాడు దేవుడు. ప్రేమించుటకు, ద్వేషించుటకు కూడా. కనుక అన్నిటికీ సమయం కలదు. కనుక నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నారు కనుక ప్రతి సమయంలో, మనకు తగిన సమయంలో దేవుడు మనకి సహాయము చేస్తాడు. ప్రతి దానికి సమయము కలదు అన్నాడు కనుక మనము ప్రభు పైన ఆధారపడి జీవించేటువంటి వారంగా ఉందాము. దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.